నాకు వీళ్ళందరూ ఫ్యామిలీ మీద దివ్య వాళ్ళ అమ్మ వచ్చింది, భలే నచ్చింది. బాగా అనిపించింది. పవన్ వాళ్ళ అమ్మ వచ్చింది, సో రీతుతో కూడా బాగుండింది, ఏం కోపడలేదు. కానీ ఈ రోజు రీతు వాళ్ళ అమ్మ మాత్రం ప్రోమోలో కట్ల కడ తీసుకురండి అంటుండింది. దేని వల్ల అంటారు? నేను ప్రోమో చూడలేదు రా, చూస్తే మాత్రం చెబుతా, రేపు చూస్తా. చూస్తే చూడండి అబద్ధం చెప్పండి. అయితే ఇప్పటి వరకు పవన్ వాళ్ళ మా వచ్చింది పాపం, ఆమె బాగానే ఎమోషన్ ఫీల్ అయింది, తల్లి కొడుకు కాబట్టి బాధ అనిపించింది. బాగా అనిపించింది. సంజనా గారికి రాకపోతే పాపం ఆమె కూడా వస్తే బాగా అనుకున్నా, వచ్చింది ఆమె కూడా. అంటే ఈ వీక్ దివ్య వెళ్ళిపోద్దని చెప్పి చెప్తున్నారు మా, కాకపోతే ఇప్పుడు నిన్న వాళ్ళ మదర్ వచ్చారు కాబట్టి కొంచెం సపోర్ట్ వల్ల మళ్ళీ దివ్య వెళ్ళకుండా ఉంటదంటారా? ఉంచితేనే బాగుంటది దివ్య అని. అవునా? బాగుంది అవసరం, బాగుంది అవసరం. అసలు వాళ్ళమ్మ మామూలు చేయలేదు మొత్తాన్ని, ఉన్న కాసేపు భలే చేస్తే. దివ్య కన్నా వాళ్ళ అమ్మను పెడితే బాగుండేది. సరే, అంటే ఇప్పుడు ఆమె వచ్చి చెప్పింది కదమ్మా, ఇప్పుడైనా బన్నీ గారు నమ్ముతారంటారా దివ్య బాండింగ్ ని? నమ్మాల్సిందే, నమ్మబోతే వాళ్ళు మనుషులు కాదు, ఇంకా మనుషుల కింద పరిగణనలో తీసుకోవటానికి వీల్లేదు. చాలా మంది తనుజాకే కప్పియాలంటున్నారమ్మా, ఎందుకు? తనుజ కప్పిస్తే నేను అస్సలు కొప్పుకొని ఇంక జీవితంలో బిగ్ బాస్ కూడా చూడండి. నేను నాతో పాటు ఎవరు చూడకాకండి, కష్టం చూసి ఇవ్వాలి ఎవడైనా, బయట కానీ హౌస్ లో కానీ. అంతే, దీంట్లో మాత్రం నేను ఎవరికి మద్దతు పలకను, ఇమానిలకే మాట్లాడతా. ఇమానిల్ గారు అసలు ఏం ఆడారని అడుగుతున్నారమ్మా. ఇమానిల్ గేమ్ ఆడుతుండు, ఎంటర్టైన్మెంట్ చేస్తుండు. ఇప్పుడు నాకేంది, యూత్ కంటే తల ఒకలా కొంటాడు, నాకేముంటది? నేను గేమ్ పరంగానే మాట్లాడతా, ఎంటర్టైన్ పరంగానే మాట్లాడతా. నాలాంటి వాళ్ళు మాట్లాడాలంటే ఏముంటది, నాయనే మాట్లాడతాం మేము. అందుకని ఈ సీజన్ కి కామెడీనే హీరో కప్పు కొట్టవలసింది ఇమానిలే. ఓకే, కళ్యాణ్ గారు కూడా పోటాపోటీగా త్యాగాలు చేసుకుంటూ వస్తున్నాడు, ఇప్పుడు చేస్తుండు. అది ఫస్ట్ కాంచితే ఆర్మీ కళ్యాణ్ ఎత్తు ఒక లెవెల్ మీద ఉండేది, అది కోరుకున్నా అది రాలేదే. సో మొత్తానికి మన ఇమానిల్ అంతే, దీంట్లో అసలు రాజీ పడే సమస్య లేదు నాకు. లేలే, నేను అస్సలు ఒప్పుకోను. ఇమానిలే ఫస్ట్ కాంచి హౌస్ లో పోయిన కాంచి నేను బిగ్ బాస్ చూసిన, మొత్తం చూసిన, అందరు గేములు చూసిన, అందరు ఆటలు చూసిన. ఇమానిలే ఎంటర్టైన్మెంట్ చేసిండు, గేములు ఆడిండు, బాండింగ్ పెట్టుకున్నా నిజాతికి పెట్టుకుండు, ఎవరికైనా సపోర్ట్ చేసినా నిజాతికినే చేసిండు. ఏదైనా మాట్లాడినా కూడా బాగుంది ఆయనది మాట్లాడేది. అందుకని ఈ సీజన్ కి కమెడియన్ని ఎంటర్టైన్మెంట్ కు వాడుకొని నాగార్జున సార్ కనుక కప్పి కూడా పంపిస్తే అసలు జీవితంలో ఎవరైనా ఇంకా బిగ్ బాస్ చూడకాకుండా అని చెబుతున్నాను.